నమస్తే ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. అధికారం అప్పగించండి, అభివృద్ధి చేసి చూపిస్తాం. మణిపూర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ. చంద్రన్న బీమా పరిహారాన్ని సకాలంలో అందజేయాలి, అధికారులకు చంద్రబాబు ఆదేశం. ప్రొఫెసర్ సర్కార్ మరణం ఉన్నత విద్యకు తీరని లోటు. సంతాప సభలో మంత్రులు గంటా, కామినేని. నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టరు, దాతలను వేడుకుంటున్న కన్నతల్లి. సాగర తీరం జనసంద్రం, భక్తుల పుణ్య స్నానాలతో పులకించిన సాగరుడు. ఇక వార్తల వివరాలు చూద్దాం. మణిపూర్లో బీజేపీ అధికారులకు వస్తే ఆర్థిక దిగ్బంధనలు ఉండవని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. 7 కొత్త జిల్లాల ఏర్పాటుకు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడాది నవంబర్ 1 నుంచి యునైటెడ్ నాగా కౌన్సిల్ నిరవధిక ఆర్థిక నిబంధనలకు పాల్పడుతోంది. దీని ప్రభావం ఇంధనంతో సహా పలు నిత్యావసర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ దశలో ఇంఫాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిని కాపాడలేని వారికి ప్రభుత్వాన్ని నడిపే హక్కు లేదన్నారు. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి భాజపాకు అధికారాన్ని అప్పగిస్తే 15 నెలల్లో చేసి చూపిస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు. చంద్రన్న బీమా పరిహారాన్ని సకాలంలో బాధిత కుటుంబాలకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. డ్వాక్రా రంగంపై ఆయన తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. చంద్రన్న బీమా చెల్లింపులు మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. మరణ ధృవీకరణ, శవ పరీక్ష నివేదికలను జారీ చేసే అంశంపై జరుగుతున్న జాప్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. డ్వాక్రా సంఘాలను ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వాముల్ని చేసేలా కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం సూచించారు. అనంతపూర్ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ సర్కార్ మరణం రాష్ట్రంలో ఉన్నత విద్యకు తీరని లోటని రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబులు విచారం వెలుబుచ్చారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ప్రొఫెసర్ సర్కార్ సంతాప సభను ఆంధ్ర యూనివర్సిటీ సెనెట్ హాల్లో నిర్వహించారు. వీసీ జి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా సర్కార్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఆంధ్ర యూనివర్సిటీతో సర్కార్కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విధి నిర్వహణలో ఉంటూ రోడ్డు ప్రమాదం రూపంలో మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. సర్కార్ ఆత్మకు శాంతి కలగాలని పేర్కొంటూ ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామకృష్ణారావు, ఏయూ రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వరరావు, పలువురు ప్రొఫెసర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. అందుకని 3 నెలలకోసారి కలిసే మీటింగ్లో అందరూ వైస్ ఛాన్సలర్స్తో మాట్లాడుతున్నప్పుడు చూసేవాళ్ళం. మిగతా అందరికంటే కూడా చాలా చాలా క్వైట్గా ఉంటారు. ఎంత క్వైట్గా అంటే మిగతా వాళ్ళు అందరూ కూడా మాట్లాడినా కూడా ఏదైనా స్పెసిఫిక్గా ఇంపార్టెంట్ పాయింట్ లేదు, అది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తే తప్ప అదర్వైజ్ అనేది మాట్లాడరు. అంత సైలెంట్గా ఉండేవాళ్ళు. బట్ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఏదైతే ఆయన బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలు నెరవేర్చడంలో మాత్రం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలేదు. మరి ఈరోజు జేఎన్టీయూకి ఒక దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రత్యేకించి యూత్కి ఉపయోగించే ప్రోగ్రామ్స్, అలాగే ఎన్ఎస్ఎస్ ఏదైతే ఎన్ఎస్ఎస్ ద్వారా జేఎన్టీయూ అనంతపూర్కి జాతీయ స్థాయిలో కూడా దానికి అవార్డ్స్, రివార్డ్స్ రావడం, గుర్తింపు కూడా సర్కార్ వల్ల అవుతుంది. ప్రోగ్రామ్స్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేయడం కానీ, విలేజెస్ పంపిస్తాం కానీ, అలాగే నీరు చెట్టు ఈ మీటింగ్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. గంటా శ్రీనివాస్ గారు, హరిబాబు గారు చెప్పగానే తప్పకుండా వెళ్దాం ఉన్నారు. హరిబాబు గారు చెబుతున్నారు, కాలేజీలో మేము యూనివర్సిటీలో కొలీగ్స్గా ఉండేవాళ్ళం, చాలా ఆయన చాలా మృదు స్వభావి, ఇట్లా జరుగుతుంది దురదృష్టకరం అని అన్నారు. బాధగా అనిపిస్తాను విధి నిర్వహణలో ఉండగా ఇలా జరుగుతానికి. ఆయనకి నా ఆత్మకి శాంతి కలగాలని, అలాగే ఆ కుటుంబ సభ్యులకి కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆయనతో పాటు పాపం విధి నిర్వహణలో ఉన్న ఆయన పిఏ డ్రైవర్ ఆ కుటుంబాలకు కూడా సంతాపం ప్రకటిస్తూ సెలవు తీసుకున్నారు. తల్లి పక్కనే బేలచూపులు చూస్తున్న ఈ బాలుడి పేరు జి పీయూష్ కుమార్. పట్టుమని 10 ఏళ్లు కూడా నిండని ఈ బాబును మాయిదారి గుండె జబ్బు మాయం చేసేందుకు కాచు కూర్చుంది. ఈ వార్త వింటే కన్నవారికే కాదు, విన్నవారికి గుండె తరుక్కుపోతుంది. వివరాల్లోకి వెళ్తే నగరానికి చెందిన జి పద్మావతిది పేద కుటుంబం. ఇటీవలే భర్త మరణించాడు.
అసలే పుట్టడి కష్టాల్లో ఉన్న ఆమె 2 నెలల కిందటే కన్న పేగుకు సంబంధించి వైద్యుల నుంచి మరో పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది. కడుపు నొప్పితో బాధపడుతున్న కొడుకు పీయూష్ను పద్మావతి చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తీసుకువెళ్లారు. బాబును పరీక్షించిన వైద్యులు కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్న విషయాన్ని పద్మావతికి తెలియజేయడంతో పాటు గుండె మార్పిడి ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారు. వైద్యానికి 30 లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో ఆమె దాతలను ఆశ్రయించింది. పీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన కుమారుడు పీయూష్ కుమార్ గుండె జబ్బు సమస్యను తెలిపారు. సాయం చేయగోరే దయార్ద్ర హృదయులు 7587329589 7997637887 ఫోన్ నెంబర్లను సంప్రదించి పీయూష్ కుమార్కు ప్రాణభిక్ష పెట్టాలని వినమ్రంగా వేడుకుంటున్నారు. హార్ట్లో ప్రాబ్లము, డాక్టర్స్ ఏమో లాస్ట్ ట్రీట్మెంట్ దీనికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటున్నారండి. నాకు ఏ దిక్కు లేక నేను ఇప్పుడు ప్రెస్ మీట్ అవుతున్నాను. నాకు మనీ పరంగా హెల్ప్ కావాలండి. బాబుకి ట్రీట్మెంట్ కోసం నాకు హెల్ప్ చేయాలండి. ఇదే నా 30 lakhs అవుతుంది అన్నారండి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం. నేనండి రవికుమార్ గారి దగ్గర ట్రీట్మెంట్ చేస్తున్నానండి. బాబుకి మొన్నటి వరకు ఓమ్ని హార్కెళ్ళి అడ్మిట్ చేసాం. తర్వాత కేజీహెచ్లో కూడా అడ్మిట్ అయ్యాడు. 2 days అయిందండి డిశ్చార్జ్ చేసి. ఐసీయూలో ఉండేవాడు బాబు. వాడి హెల్త్ కండిషన్ అయితే బాగాలేదండి. నా ఫోన్ నంబర్ 7587329589. ఇంకో నంబర్ ఉందండి 7997637887. విశాఖ సాగర్ తీరం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా రాత్రంతా జాగారం చేసిన భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానం ఆచరించేందుకు బీచ్కు పిల్లాపాపలతో చేరుకున్నారు. ఫిషింగ్ హార్బర్, ఆర్కే బీచ్, ఉడా పార్క్, పెద జాలరిపేట, అప్పుఘర్, జోడుగుళ్లపాలెం సాగర తీరాలు భక్తులతో కిక్కిరిశాయి. మధ్యాహ్నం వరకు వేలాది మంది సముద్ర స్నానాలు చేశారు. మహిళలు పసుపు కుంకుమలు, పూలు గంగమ్మ తల్లికి నివేదించారు. అనంతరం సమీపంలో ఉన్న శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు, సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందు జాగ్రత్తగా సాగర తీరాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరపడవలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. బీచ్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కూడా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులను నడిపింది. ప్రతి సంవత్సరం ఆర్కే బీచ్లో స్నానానికి వస్తుంటాం. ముందు రోజు జాగరణ ఉండి తెల్లవారులు జాగరణ ఉండి సముద్ర స్నానానికి వస్తాం. దానివల్ల అంటే మన పూర్వజన్మ తాలూకా పాపాలన్నీ పోతాయని భావించి ఈ స్థానంకు తరచూ మేము ప్రతి సంవత్సరం వస్తుంటాం కదండి. ప్రతి సంవత్సరం ఇప్పుడు మాకు తెలిసిన కాడి నుంచి వస్తున్నాము. అందరూ అంటారు ఇది ఒక పుణ్యకారం, వచ్చే వాళ్ళు అందరూ స్నానం చేస్తే ఇది మంచిది అంటారు. కాబట్టి చిన్నప్పుడు పెద్దలు చెప్పిన మాట అప్పుడు వరకు అలాగే చేసుకుని వస్తున్నాం. ఇలాంటి మహాశివరాత్రి అన్నది అంటే సంవత్సరానికి ఒకసారి, అలాగే దీన్నే జన్మానికి ఒకసారి అని అంటారు. అంటే మనం ఎన్ని పాపాలు చేసినా ఈ ఒక్కరోజు స్నానం చేస్తే ఈ సంవత్సరంలో 365 రోజుల్లో 64 రోజులు కొట్టుకుపోతాయనేసి శాస్త్రం చెప్తుంది. సముద్ర స్నానాలు చేయడం వల్ల శివయ్య దయ్యే కాకుండా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పెద్దల నానుడి. అలాగే మాకు చిన్నప్పటి నుంచి, నాకు పెళ్ళయిన దగ్గర నుంచి, మా వారిది వైజాగే, నేను ఆయన భార్యని, వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు రాలేకపోయినా సముద్రం దగ్గరుండి శివరాత్రికి ఒకసారి వచ్చి ఆ పుణ్య స్నానం చేసి ఆ శివయ్య ప్రాప్తి, మీ అందరి దర్శనం, అందరినీ చూసి కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా. ఇప్పుడు షార్ట్ బ్రేక్. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం. 10 MBPS 549 రూపాయలకే, 15 MBPS 799 రూపాయలకే, 30 MBPS 999 రూపాయలకే, 50 MBPS 1499 రూపాయలకే. 6 నెలలు ముందుగా చెల్లించండి. వైఫై రూటర్ లేదా 1 నెల ఉచితంగా పొందండి. 12 నెలలు ముందుగా చెల్లించండి. 2 నెలలు ఉచితం లేదా వైఫై రూటర్ ఉచితంగా పొందండి. మరియు ప్రతి నెల 25 GB అదనంగా పొందండి. మరిన్ని వివరములకు కాల్ చేయండి. యాప్ ఫైబర్నెట్. ఫోన్ 0891 428 4000. తిరిగి వార్తల వివరాల్లోకి.
ఏటా మాదిరిగానే మహాశివరాత్రి జాగరణ చేసి పెద్ద జాలారిపేట బీచ్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు టీడీపీ నాయకులు బైరెడ్డి పోతనరెడ్డి, చోడే పట్టాభిరాములు ప్రసాద వితరణ చేశారు. పెదవాల్తేర్ శ్రీ వెంకటేశ్వర ఆలయ కమిటీ సహకారంతో ఈ ధార్మిక కార్యక్రమాన్ని చేపట్టారు. శివరాత్రి జాగరణ అనంతరం బీచ్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు ఏటా ఉచిత ప్రసాద వితరణ చేయడం ఆనవాయితీగా పాటిస్తున్నట్లు పోతనరెడ్డి, పట్టాభిలు తెలిపారు. టీడీపీ బలపర్చిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ తరపున దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 28, 29 వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులు ఉన్న ఇళ్లకు వెళ్లి 2.5 ఏళ్ల పాలనలో మోడీ, బాబు ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని వివరించారు. మరింత అభివృద్ధి కోసం టీడీపీ బలపరిచిన మచ్చలేని నాయకుడు మాధవ్ను తొలి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరారు. సునాయాసంగా గెలుస్తామని ఒక నమ్మకం అయితే మాకు కుదిరింది. ఎందుకంటే క్యాండిడేట్ మాధవ్ కూడా ఏంటంటే మచ్చలేని నాయకుడు. అటువంటి క్యాండిడేట్ని పెట్టడం నిజంగా మాకు కూడా తెలుగుదేశంలో కూడా చాలా ఆనందంగా ఉంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. తెలుగుదేశం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు కూడా ఒక 25 సంవత్సరాలు జరగలేని అభివృద్ధి ఈ 2.5 సంవత్సరాలు చేసి చూపించడం ఒక మాకు ప్లస్ మార్క్గా మాకు కనిపించింది. ప్రజలందరూ కూడా తప్పకుండా, ఎందుకంటే గతంలో పోల్చుకుంటే 47% మాత్రమే ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు. మరి ఈసారి మరింత ఎక్కువ మంది ఉపయోగించుకునేలాగా కార్యక్రమం చేస్తాము. అలాగే ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు కూడా, ఓటరింగ్ ఎన్రోల్మెంట్ చేసేటప్పుడు కూడా మేమేమో వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ గ్యాదర్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా టెలికాలింగ్ సిస్టంలో వాళ్ళందరికీ కూడా ప్రచారం కూడా మొదలైంది. సో ఇవన్నీ చూస్తే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో 5,600 మంది ఓటర్లు మొత్తంగా ఉన్నారు. అత్యధిక శాతం ఓటింగ్కి వచ్చి ఉపయోగించుకుని వాళ్ళందరూ కూడా మాధవ్కు నంబర్ 1 ఓటు వేసేలాగా మా ప్రచారం ఉంటుందని చెప్పేసి అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు పోటీ పడుతున్న విశాఖలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. 28 వార్డులో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే వాసుపల్లికి చెత్త కుప్ప దర్శనమిచ్చింది. వెంటనే స్పందించిన ఆయన సమస్యను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ సాకు చూపి అధికారులు పారిశుధ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు జర్రిపోతుల ప్రసాద్, 28వ వార్డు టీడీపీ అధ్యక్షుడు సూర్యనారాయణలు పాల్గొన్నారు. మాకు చాలా బాధాకరంగా ఉంది. ప్రజలు కూడా మమ్మల్ని వచ్చి నిలదీస్తుంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కోడ్ ఉంది, అందుకే నాయకులు రాలేకపోతున్నారు అనేది. కానీ వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళేమో ఇదిగో పలానా దగ్గర ఇలా ఉంది అలా ఉంది అని అనగానే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సరే పనితీరు మార్చుకోవాలి. జోనల్ కమిషనర్ గారికి ఫోన్ కూడా చేసి చెప్పాము, ఇది పద్ధతి కాదు. అలా కమిషనర్ గారికి కూడా నేను తెలియజేస్తాను. ఈ ఎస్పెషల్లీ స్లమ్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయో ఆ ఏరియాస్ని మాత్రం ఫస్ట్ ప్రియారిటీస్ ఇచ్చుకోవాలి. యంత్రాంగం రాలేదు, సెలవులు పెట్టారు, లేబర్ హాలిడే, ఇవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఐ డోంట్ లైక్. నాకు అసలు మెయిన్ పని అంటే జరిగిపోవాలి అంతేనే. ఎందుకంటే వీటి వల్ల చాలా రకాల జబ్బులు రావడం, అనేక రకాలుగా ఇబ్బందులు గురవడం. మనం ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ సిటీలో ఉన్నాం, ఇండియాలోనే ద బెస్ట్ సిటీ అని చెప్పి విశాఖపట్నం పేరు తెచ్చుకుంది. కాబట్టి దానికి తగ్గ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయవలసిన బాధ్యత ఈ శానిటరీ ఇన్స్పెక్టర్స్కి, శానిటరీ డాక్టర్స్, ఎంఓహెచ్లు వీళ్ళందరికీ ఉంటాయి. అలా ముఖ్యంగా జోనల్ కమిషనర్ లెవెల్లో వాళ్ళేమో పనితీరు మెరుగుపరచుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా కమిషనర్ కూడా దీని మీద దృష్టి సారించాలి. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల పేరిట బ్యాంకుల నిర్వీర్యానికి కుట్ర పన్నుతోందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కెఎస్ కృష్ణ, కార్యదర్శి బిఎస్ రాంబాబులు ఆరోపించారు. బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలకు సేవ చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న బ్యాంకులను వాటాల ఉపసంహరణ, పీపీపీ పద్ధతిలో నిర్వహణ వంటి ప్రక్రియల ద్వారా బలహీనపరిచే కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు. ఈ ధోరణిని ప్రజలు, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని వాపోయారు. కుంటి సాకులతో ఆర్థికంగా బలంగా ఉన్న అనుబంధ బ్యాంకు శాఖలను మూసివేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఉద్యోగ సంఘాలంతా ఏకమై అడ్డుకుంటాయని స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈ నెల 28న విధులు బహిష్కరించి బ్యాంకుల ఉద్యోగులంతా సమ్మె పాటిస్తారని చెప్పారు. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ రిఫార్మ్స్ అనేటటువంటి రిఫార్మ్స్ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఉన్నాయి. అదే రకంగా లేబర్ రిఫార్మ్స్ అనేటటువంటి రిఫార్మ్స్ ఏదైతే ప్రభుత్వం ప్రపోజ్ చేస్తుందో ఇవన్నీ కూడా దేశంలో ఉండేటువంటి 40-50 కోట్ల మంది కార్మికులకి వ్యతిరేకంగా ఉన్నాయి. రేపు 28వ తేదీన మేము చేయబోయేటటువంటి సమ్మెలో ప్రధానంగా ఈ 13 లక్షల కోట్ల రూపాయల రాణి బాకీలకు కారణమైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్తోనూ, మరొక రకంగా ఈ డిజిటలైజేషన్ కార్యక్రమాల ద్వారా మరొక రూపంలో బ్యాంకింగ్ ఇండస్ట్రీని ప్రైవేటైజ్ చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగాను, అదే రకంగా నవంబర్ 2017 నాటికి
ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి 11వ ద్వైపాక్షిక వేతన ఒప్పందాన్ని సత్వరమే ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటి డిమాండ్తోనూ రేపు 28వ తేదీన సమ్మె చేస్తున్నాం. ఒకవేళ ఈ సమ్మె కనుక సత్ఫలితాలు కనుక ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో మరికొన్ని కార్యక్రమాల ద్వారా తప్పనిసరిగా ఈ రాని బాకీలకు సంబంధించిన వ్యక్తులందరి మీద కూడా సరైనటువంటి చర్యలు తీసుకోక ఈ ప్రభుత్వాలు కనుక ఉపేక్షిస్తే వ్యతిరేకంగా తప్పనిసరిగా ఫైట్ చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి మాకిరెడ్డి బుల్లిదొర ఆరోపించారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కల్లబొల్లి హామీలతో అధికారం చేపట్టిన అధికార బీజేపీ, టీడీపీలు ఆ హామీలను గాలి కొదిలేసి ఇప్పుడు తమ అభ్యర్థిని గెలిపిస్తే వాటిని నెరవేరుస్తామనడం ప్రజలను మోసగించడం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు చేయలేని పనిని ఒక ఎమ్మెల్సీ ఎలా చేయగలడని నిలదీశారు. తొలి ప్రాధాన్యత ఓటేసి తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే శాసనమండలిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ భృతి, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అనేకమైన సమస్యలు మన ఉత్తరాంధ్ర ఎదుర్కొంటుంది. మన ఉత్తరాంధ్ర అనేటప్పటికి వెనుకబడినటువంటి ప్రాంతం అవటం వలన దీని మీద ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకులు కూడా దీని అభివృద్ధికి తోడ్పడలేదని చెప్పుకోవడం కూడా ఒక రకంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈరోజు అనేక పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇది పట్టభద్రుడికి సంబంధించినటువంటి ఏకైక స్థానం. ఇది ఒకటే మన పట్టభద్రుడి కోసం ఉంచడం జరిగింది. దీన్ని కూడా మన రాజకీయ నాయకులు ఏదో వాళ్ళ క్యాండిడేట్లు నిలబెట్టి ఈ ఓటు, ఈ సీటు రెండింటినీ కూడా కబ్జా చేసుకొని వాళ్ళ ఖాతాలోనే వేసేసుకొని రేపు మళ్ళీ వాళ్ళ రూలింగ్లోనే ఉంచుకోవాలనేది ఆ రాజకీయ పార్టీల యొక్క కుతంత్రం అని చెప్పేసి ఈ ముఖంగా చెప్పడం జరుగుతుంది. నగరంలోని ఇండస్ ఆసుపత్రి వైద్యులు 73 ఏళ్ల వృద్ధురాలికి అధునాతన పద్ధతిలో మోకాళ్ల శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కంప్యూటర్ నావిగేషన్ ఆర్థో ఎలైన్ పద్ధతిలో నిర్వహించిన ఈ శస్త్రచికిత్స రాష్ట్రంలోనే మొట్టమొదటిదని ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ గంగవరపు శ్రీధర్ తెలిపారు. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరానికి చెందిన యు కాంతమ్మ 2 ఏళ్లుగా మోకాళ్ల నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. చేతికర్ర సాయం లేనిదే అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఈమెదని తెలిపారు. గత వారంలో శస్త్రచికిత్స నిమిత్తం తమను సంప్రదించారని, కంప్యూటర్ నావిగేషన్ ఆర్థో ఎలైన్ అనే ఆధునిక పద్ధతిలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి గంటల వ్యవధిలో ఆమె నడవగలిగేలా చేసినట్లు పేర్కొన్నారు. మామూలుగా కంప్యూటర్ నావిగేషన్ సిస్టమ్ అని అనగానే మనకి ఒక 50 lakhs, ఒక 50 లక్షల దాకా ఖర్చు అయ్యేది. వేరే కంప్యూటర్ మానిటర్ ఉండి, సో పేషెంట్కి సపరేట్గా సిస్టమ్ ఉండి చేయడం జరుగుతుంది. సో ఇది అమెరికాకి చెందిన స్మిత్ అండ్ నెవ్యూ కంపెనీ నుంచి హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్ నావిగేషన్ సిస్టమ్ అని ఆర్థో ఎలైన్ అని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది. సో ఇది కంప్యూటర్ స్క్రీన్. సో ఆర్థో ఎలైన్ అనేసి కొత్త పద్ధతి ద్వారా మనం ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది డైరెక్ట్గా పేషెంట్ మీదే పెడుతున్నాం. సో పేషెంట్ కాళ్ళ మీద సపరేట్ మనకు ఏదైతే వస్తుందో మన శస్త్రచికిత్స చేయడానికి మనకు వచ్చే అలైన్మెంట్ రాడ్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే వస్తుందో దాని మీదే పేషెంట్ మీద డైరెక్ట్గా మనం ఈ కంప్యూటర్ మానిటర్ని పెట్టడం జరుగుతుంది. సో మనం అటు ఇటు మనం ఆపరేషన్ చేసిన టైంలోనే సర్జన్ రెండు వైపులా చూడాల్సిన అవసరం ఉండదు. మన కాన్సన్ట్రేషన్ అంతా పేషెంట్ మోకాల శస్త్రచికిత్స మీదే ఉంటుంది. సో రెండోది ఏంటంటే మూడో విషయం, మనం ఎంతో ప్రిసైజ్గా మనకు కావాల్సిన యాక్యురేట్గా మనం ఎంత అయితే కట్ చేయాలనుకుంటున్నామో ఎముకని, ఎంతవరకు ఏ యాంగిల్లో మనము చేయాలనుకుంటున్నామో డైరెక్ట్గా పేషెంట్ మీదే మనము అడ్జస్ట్ చేసుకొని అప్పటికప్పుడే చెక్ చేసుకొని వెంటనే చేయగలుగుతామండి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి లగుడు గోవింద్ డిమాండ్ చేశారు. ఏయూ ఫ్యాకల్టీ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను ఎమ్మెల్సీగా ఎన్నుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ సాధన, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మేధావులైన పట్టభద్రులు తనను ఆదరించి తన మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేయడం జరిగింది. విద్యారంగ సమస్యలపైన, నిరుద్యోగ సమస్యలపైన శాసన మండలిలో
మా యొక్క వాణిని వినిపించాలని చెప్పేసి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో, దృఢమైనటువంటి లక్ష్యంతో నిరుద్యోగుల తరపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. కాబట్టి నిరుద్యోగ మిత్రులు, మేధావులు, కర్షకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అందరూ కూడా మొదట ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ కల్పించాలి. విశాఖరత్న కళా పరిషత్ ఆధ్వర్యాన మార్చి 29 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నగరంలో 5 రోజుల పాటు ఉగాది కళా సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు పిఏ భాస్కర్రావు తెలిపారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగాది సంబరాల్లో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులు, సేవా కళారంగాల్లో విశేష సేవలందించిన వారిని గుర్తించి ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించదలిచినట్లు తెలిపారు. ఆయా రంగాల్లో చేపట్టిన కార్యక్రమాల వివరాలతో పాటు 2 ఫోటోలు, బయోడేటాతో వచ్చే నెల 10లోగా దరఖాస్తులు తమకు అందేలా పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 9848481767 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. రాష్ట్రంలోని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది నిష్ణాతులైనటువంటి ప్రముఖులు కళారంగం, క్రీడారంగం, వైద్య రంగం, సమాజ సేవ, ప్రజాసేవ, ఇతరితర మన సిద్ధాంతీలు, అదేవిధంగా రచయితలు, వీరందరికీ కూడా విశాఖపట్నంలోని విశాఖరత్న కళా పరిషత్ ఆధ్వర్యంలో ఒక 5 రోజుల పాటు వచ్చే నెల మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 వరకు 5 రోజుల పాటు విశాఖపట్నంలో ఘనంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఏంటంటే అది మరి మనకున్నటువంటి అనేక కళలు, ఈ కళలకు సంబంధించినటువంటి జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, అదేవిధంగా కవి పండితులచే కవితాగానం, లలిత సంగీత విభావరి, అదేవిధంగా ఒక చక్కనైనటువంటి గేయాలు, ఇవన్నిట్లు కూడా ఈ 5 రోజుల పాటు కార్యక్రమం. అదేవిధంగా వృద్ధులైనటువంటి బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి వృద్ధులకి ఒక 8 వస్తువులతోటి ఒక కిట్ తయారు చేసి వారికి ఆర్థికంగా లేని వారికి ఒక మా స్తోమతను బట్టి కొంతమందికి ఓ రోజు కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు కూడా ఈ యొక్క రంగాల్లో నిష్ణాతులైనటువంటి మహిళలను కూడా ఉన్నటువంటి మహిళలను రత్నాలుగా వేరి వారికి కూడా ఉగాది పురస్కారాలు ఇచ్చి వారు ఇంకా ముందుకు వెళ్ళి సమాజ సేవ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. రైల్వే న్యూ కాలనీలోని మసీద్ ఈ ఆక్సాలో అంజుమన్ ఈ గౌసియా ఇస్లామిక్ అసోసియేషన్ ఆధ్వర్యాన 11వ షరీఫ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం వరకు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా శనివారం 14 ఏళ్లలోపు పిల్లలకు ఇస్లామిక్ క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ముస్లిం మత పెద్దలు షంషీల్ ఆదిల్ ఖాన్, ఉత్సవ నిర్వాహకులు అహ్మద్లు 11వ షరీఫ్ పండుగ విశిష్టతను వివరించారు. ఈ ఉత్సవం ప్రేమతత్వానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు బిలాల్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం చేస్తుంటామండి. దగ్గర 30 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఇది సిటీ లెవెల్లో జరుగుతుందండి. దీనికి జడ్జెస్ వేరే మసీదుల నుండి పిలుస్తారు. అంటే ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఏమి ప్రాబ్లం అని చెప్పకుండాను. తర్వాత ఇది చాలా ప్రాముఖ్యం గల ఫెస్టివల్ అండి. ఇది చాలా అంజుమన్ గౌసియా ఇస్లామిక్ అసోసియేషన్ గౌస్పాక్ తరఫున జరుగుతుందండి. గౌస్పాక్ వారి గొప్పతనాన్ని చాటి చెప్పడానికి, వారి యొక్క సేవ అంటే వారి పేరు మీద ఎలాగ సేవ చేయాలా, వాళ్ళ వల్ల ఏటి మనకి మంచి జరుగుతుంది, ఇస్లాంలో ఏమి నీతులు ఉన్నాయి, దాన్ని ఎలాగ ఆచరించాలా, దానివల్ల సోదరభావం ఎలాగ ఏర్పడుతుంది, ఇవన్నీ దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశాలండి ఇవి. रेलवे न्यू कॉलोनी विशाखापट्टनम मस्जिद अक्सा के अंदर में हर साल बच्चों के जहन में इस्लामी माहौल पैदा करने के लिए, उनको उठने बैठने का तरीक़ा सिखाने के लिए, खाने पीने का तरीक़ा बताने के लिए, बड़ों का अदब सिखाने के लिए ये एक हर साल इनामी मुकाबला अंजुमन गौसिया के मातहत में किया जाता है और इस साल भी किया गया है। अल्हम्दुलिल्लाह शहर में हमारा जो अंजुमन गौसिया के अंदर में हर साल जो जश्न गौसुलवारा मनाया जाता है। ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇండియన్ ఫ్రంట్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సన్మూర్తిని గెలిపించాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సనపల ఎంఎంఎం కృష్ణ కోరారు.
ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రధానంగా ఎన్నికలు జరగని జిల్లాలకు చెందిన ఉద్యోగులను ఎన్నికల అధికారులుగా నియమించాలని సూచించారు. జీవీఎంసీ ఎన్నికలను తాత్సారం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. సమావేశంలో పార్టీ ఇతర నాయకులు నాగభూషణ్, రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉత్తరాంధ్రలో ఎక్కువ శాతం ఓట్లు అంటే పోలింగ్ జరగాలి అంటే ప్రభుత్వం తక్షణమే ఉద్యోగస్తులందరికీ కూడా సెలవు ప్రకటించాలా, ఆ విధంగా ఉత్తర్వులు కూడా తక్షణమే జారీ చేయమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే ఉత్తరాంధ్రలో ఉన్న సిబ్బంది ఎన్నికల నిమిత్తం నియమిస్తున్నారో వారిని ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు కాకుండా వేరే ప్రాంతాల నుండి ఎక్కడైతే ఎన్నికలు జరగట్లేదో ఆయా ప్రాంతాల నుండి సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికల సిబ్బందిగా నియమిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అయితేనేమి, ప్రైవేట్ ఉద్యోగస్తులు అయితేనేమి వాళ్ళందరూ కూడా ఓటు వేసేందుకు అనుగుణంగా ఉంటుంది. ఆ విధమైనటువంటి చర్యలు చేసే విధంగా కూడా ఒక క్షణం ఆలోచించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేటి వరకు కూడా జీవీఎంసీ ఎన్నికలు జరగలేదు. చాలా వరకు వాటిని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్ ఎన్నికలు జరిగే విధంగా కృషి చేయమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేకుంటే ఏ విధంగా చేయాలో మా పార్టీ తరఫున మేము ఆలోచన చేయవలసి ఉంటుంది. నగరానికి చెందిన శ్రీ కాశ్యప్ డిగ్రీ కళాశాల తృతీయ వార్షికోత్సవం మద్దెలపాలెం కళాభారతిలో ఘనంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఆటపాటలతో సందడి చేసిన విద్యార్థులను సంస్థ యాజమాన్యం బహుమతులతో అభినందించింది. ఈ సందర్భంగా కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ టి వెంకటేష్, ప్రిన్సిపాల్ డి శ్రీనివాసరావులు మాట్లాడారు. శ్రమించడం వల్ల కలిగే విజయంలో ఆనందం ఉంటుందన్నారు. తమ కళాశాలలో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు మంచి స్థానాల్లో స్థిరపడితే అది తమకెంతో ఆనందాన్నిస్తుందని తెలిపారు. ఇందులో మా స్టూడెంట్స్ వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్తో పాటు వాళ్ళ యొక్క ఎబిలిటీస్ చూపించే స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా సన్మానాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, అలాగే మాకు పేరెంట్స్, మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు భవిష్యత్తులో మరింత అవకాశాన్ని కల్పిస్తూ ఈ విశాఖపట్నం సొసైటీలో ఎంతోమందికి సర్వీస్ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ మా దగ్గరికి వచ్చే పేద బలహీన వర్గ విద్యార్థులందరికీ కూడా మేము ఎడ్యుకేషన్తో పాటు కాంపిటేటివ్ లైన్స్తో కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తాలూకు ప్రతి విద్యార్థి వారు వెళ్ళిపోయే 3 సంవత్సరాల తర్వాత జీవితంలో ఉత్తమ స్థానాల్లో, ఉన్న స్థానాల్లో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ వాళ్ళు ఎంతో ఆనందంతో పంపిస్తున్నాము. ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకి, మీడియా ప్రతినిధులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారం అప్పగించండి, అభివృద్ధి చేసి చూపిస్తాం. మణిపూర్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ. చంద్రన్న బీమా పరిహారాన్ని సకాలంలో అందజేయాలి, అధికారులకు చంద్రబాబు ఆదేశం. ప్రొఫెసర్ సర్కార్ మరణం, ఉన్నత విద్యకు తీరని లోటు. సంతాప సభలో మంత్రులు గంటా, కామినేని. నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టరు, దాతలను వేడుకుంటున్న కన్నతల్లి. సాగర్ తీరం జనసంద్రం, భక్తుల పుణ్యస్నానాలతో పులకించిన సాగరుడు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.